ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం నమో నారాయణ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం నమ శివాయ. రథసప్తమి. ఈ రథసప్తమిని మనము ఈ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీన అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాం. మాఘమాసం ఫిబ్రవరి 16వ తేదీ శుక్లపక్షం చాంద్రమానేన శ్రీ శోభాకుతరం సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు సప్తమి శుక్లపక్షం సప్తమి తిథి రోజు ఈ రథసప్తమిని మనం అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాం. ఇంకొక విషయం మనం గమనించినట్లయితే అరుణోదయ కాలములో అదే ప్రాతకాలములో సప్తమి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున మనము ఖచ్చితంగా రథసప్తమి వేడుకలు జరుపుకోవాలి. సప్తమి తిథి 15వ తేదీ మధ్యాహ్నం నుంచి వచ్చినప్పటికీ కానీ 16వ తేదీన మధ్యాహ్నం 2:19 దాకా ఈ సప్తమి తిథి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం రథసప్తమి తిథిని ఫిబ్రవరి 16 మాఘమాసము శుక్లపక్షము భరణీ నక్షత్రము సో ఈ సప్తమిని ఖచ్చితంగా మనం జరుపుకోవాలి. ఒక్కసారి మనం ఈ రోజున మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఖచ్చితంగా ఆ సూర్య భగవానుని ఉదయమనే నిద్రలేచి నదీ స్నానం అయితే చాలా మంచిది. అలా వీలుకారి పక్షములో మన ఇంట్లోనే చన్నీటి స్నానం చేయడం మరియు జిల్లెడాకులతో మనం ఒంటి మీద పెట్టుకొని సప్తమి రథసప్తమి సప్తద్వీపే వసుంధర మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేయడం ఒక పద్ధతి. అంతేకాకుండా ఆ రోజు సూర్యునికి అర్ఘ్యము ఇవ్వడం మరియు ఖచ్చితంగా సూర్య నమస్కారాలు చేయడం మరియు ఆదిత్య హృదయం పారాయణం సూర్య అష్టకము మరియు జపా కుసుమ సంకాశం కాశ్యప్యం మహాద్భుతిం తమోవధిం సర్వ పాపాగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని ఖచ్చితంగా 108 సార్లు జపించడం లేదా ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని కూడా 108 సార్లు జపించడం మరియు ఆ సూర్యభగవానుడికి పాలు పొంగించడము మరియు పొంగలి కానీ పరమాన్నం కానీ నైవేద్యం పెట్టడం మరియు ఎర్రని పూలతో ఆ సూర్యభగవానుడికి అష్టోత్తర పూజ చేయడం ఎర్రని పూలతో పూజించడం ఉపవాసం ఉండము మరియు నారికేయం సమర్పించి ఆ రోజంతా కూడా ఓం సూర్యాయ నమః ఓం సూర్యాయ నమః మంత్రాన్ని పదే పదే జపిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ సూర్యభగవానుడు మనసులో ఉండే కోరిక బలపరుస్తాడని మనకు శాస్త్రములు ఘోషిస్తున్నాయి. సో ముఖ్యముగా అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా ఈ రథసప్తమి తిథి ఆ సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక అపూర్వమైన తిథిగా మనం భావించాలి, అపూర్వమైన రోజుగా భావించాలి. సో రేపు రాబోయే ఫిబ్రవరి మాఘమాసం ఫిబ్రవరి 16వ తేదీని వేస్ట్ చేయబాకండి. ఆ రోజున ఖచ్చితంగా సూర్యునికి సంబంధించి పూజలన్నీ కూడా నిర్వహించండి. ఆరోగ్యంగా ఉండటానికి ఖచ్చితంగా అనేక పురాణాలు ఘోషిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులైతేనేమి మానసిక వ్యాధులైతేనేమి మరియు గ్రహములన్నిటికీ కూడా సూర్యుడు అధిపతి కాబట్టి ఆ గ్రహాలు శాంతించడానికి గ్రహ దోషాల నివారణకైతేనేమి మంచి ఆరోగ్యాన్ని పొందడానికైతేనేమి ఖచ్చితంగా ఆదిత్య హృదయం పారాయణం మర్చిపోబాకండి. సూర్యాష్టకం చదవండి, ఆదిత్య హృదయం పారాయణం వీలైతే 108 సార్లు చేయండి. ఇలా సూర్యుని యొక్క భక్తి భావనతో మీరు ఆ రోజంతా గడిపినట్లయితే సూర్యభగవాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఖచ్చితంగా ఈ భగవంతునితో మనము అనేక రకాల ప్రార్థనలు పూజలు చేసినట్లయితే మనసులో ఉండే కోరిక బలపడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. శరీరం ఆరోగ్యం ఉంటే ఏ పనైనా చేసేది. డబ్బున్న ఉపయోగం లేదు ఆరోగ్యం లేకపోతే. సో మంచి ఆరోగ్యం కోసము ఖచ్చితంగా అందరం కూడా రేపు రాబోయే ఫిబ్రవరిని వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా సూర్యభగవానుడికి సేవలు అందరం తరిద్దాము. మీరందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలని మా హరిహర డివోషన్ ఛానల్ వారు కోరుకుంటున్నారు. లైక్ చేయండి, షేర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓం సూర్యాయ నమః.
ఓం భాస్కరాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః.